ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలను తన వాట్సాప్ నెంబర్ కు పంపాలని సందేశం ఇచ్చిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ పట్టణ మండల స్థాయి విస్తృత సమావేశం, భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ కేడర్. ఈ నెల 23వ తేదీన చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేషు వెల్లడి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారత జాతీయ జెండా ఆమోదం రోజు నిర్వహణ, జాతీయ జెండాను ఆవిష్కరించిన విద్యావేత్త తాలూకు ఆనంద్ శేఖర్. మాకు జీతాలు ఇప్పించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్న కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన ప్రైవేట్ స్కూల్ సిబ్బంది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి ఫిర్యాదు చేసిన బాధితులు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ హాజరయ్యారు. ఆయనతో పాటు మట్టి శ్రీనివాస్, పేరూరు గాంధీ, పివి కుమార్, గంది బాబ్జీ, అత్యం లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా సంఘాలు, మండల సంఘాలు, వాసవి సేవాదల్, ఆర్యవైశ్య మహిళా సంఘం వారందరూ పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందరికీ చేరే విధంగా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మహాసభ జీవిత సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఐక్యమత్యంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ సంఘానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపై నడవాలని కోరారు. అన్ని రంగాలలో రాణించినప్పుడే గుర్తింపు ఉంటుందని తెలిపారు. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు ఫైర్ సామాగ్రిని ఏ విధంగా ఉపయోగించాలనేది స్కూల్ టీచర్లకు, విద్యార్థులకు భీమడోలు ఫైర్ స్టేషన్ సిబ్బంది ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బందితో పాటు స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు, ప్రిన్సిపల్ యోహాన్ బాబు, మణికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినప్పుడు వ్యవహరించాల్సిన పద్ధతులపై చేసిన దృశ్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. కామవరపుకోట మండలంలో తడికలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారులు గత 15 ఏళ్లుగా ఛిద్రంగా దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి గోతుల నుంచి పెద్ద గోతులు ఏర్పడటంతో వాహనాల రాకపోకలు సాగించడానికి ఇబ్బందికరంగా తయారైందని ప్రయాణికులు వాపోతున్నారు. రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా గుంతలు, పగుళ్లే కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫలితంగా వాహనదారులు తీవ్రమైన అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా భారీ వాహనదారులు ఏ రహదారిపై ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వర్షం వస్తే గోతిలో వరద నీరు నిలిచిపోవడంతో ఏ గొయ్యి ఎంత లోతు ఉందో తెలియక సతమతం అవుతున్నట్లు వాపోతున్నారు. వాహనాలు సరిగ్గా మలుపు తిప్పటానికి లేక ప్రమాదాలకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇంకా ఈ రహదారులపై ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడం పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలోనే పూర్తిగా దెబ్బతిన్న ఈ రోడ్లు ఇప్పటికీ అదే దుస్థితిలో ఉండటం నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు పెట్టుకున్న ఆశలను చిగురింపజేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తడికలపూడి నుండి జంగారెడ్డిగూడెం వరకు రహదారి తక్షణమే బాగు చేయాలని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ సమస్యపై చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, జిల్లా కలెక్టర్, ఆర్ఎండ్బి శాఖ అధికారులతో రహదారులు నిర్మించాలని కోరారు. ఇటీవల జరిగిన యాక్షన్ ప్లాన్ సమావేశంలో సైతం చింతలపూడి నియోజకవర్గంలో రహదారుల పరిస్థితిపై గలమెత్తారు. ఇప్పటికైనా అధికారులు గోతులను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పనిచేసిన దానికి జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ కామవరపుకోట తడికలపూడికి చెందిన ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కోరారు. ఏలూరులో గ్రీవెన్సెల్ నిర్వహణ సందర్భంగా బాధితులు ర్యాలీగా తరలి వెళ్లారు. జిల్లా అధికారులకు తమ బాధను వెల్లడించారు. గతంలో తమకు ₹1,00,00,000 దాకా జీతాలు ఇవ్వాలని, ఇప్పటి వరకు చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు. తమ మొర పట్టించుకుని పాత యాజమాన్యం నుంచి జీతాలు ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు. పనిచేసిన దానికి జీతాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి జీవనం సాగించామని వాపోతున్నారు. అయితే వీరి ఆరోపణల్లో నిజ
నిజాలు ఉన్నత స్థాయిలో అధికారుల దర్యాప్తులో గాని ఆ స్కూల్ యాజమాన్యం గాని ధృవీకరించాల్సి ఉంది. మా బాధలు చెప్పుకున్నామండి, కాగితం రాసిచ్చామండి. మరి మాకు ఆయనే న్యాయం చేయాలండి. మేము కలెక్టర్ గారు మా తడికిలిపూడి అండి. నేను హర్షితలో ఆయా కింద పనిచేసే హర్షిత స్కూల్. ఆ మేడం గారు మాకు 6 నెలలకి జీతం ఇవ్వట్లేదు. మేడం గారి పేరు నందిగా రాణి గారు. మేము కనీసం అవస్థలు పడి రోగాల బారిన పడినా కూడా మా జీతాలు మాకు ఇవ్వలేదు. నేను నడుమ ఆపరేషన్ చేయించుకున్నానండి. 10,000 ఇమ్మని, 6 నెలల జీతంలో ఒక 10,000 ఇమ్మని నా భర్త నేను కూడా ఎంతో ప్రాధేయపడ్డాం, అయినా ఇవ్వలేదు. చాలా బాధపడి మేము ఆ ఆపరేషన్ చేయించుకున్నాం. మేము ఇలా బాధపడినందుకు కారణమైన ఆమెని తీసుకుని మీరు ఎక్కడన్నా పట్టుకుని మా జీతాలు మాకు ఇవ్వాలని కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాము. చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. మా బాధలు అర్థం చేసుకుని సార్ గారు మమ్మల్ని తీసుకుని మాకు ఇప్పుడు జీతాలు 4 నెలలుగా మమ్మల్ని పోషిస్తున్నారు. అలా పారిపోయిందండి. ఎక్కడున్నా సరే మీరే ఆమెను పట్టుకుని మా జీతాలు మాకు ఇప్పిస్తారని కలెక్టర్ గారిని కోరి ప్రార్థించుకున్నాం. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. కలెక్టర్ ఆఫీస్ కాడికి కలెక్టర్ గారికి ఇచ్చామండి ఆ కాగితాలు అయ్యి. ఆయన అయ్యింది మాకు ఆయన ద్వారాగా ఉట్టిస్తారని మేము కోరుతున్నామండి. మేమే కాదండి. పేరు బెంగళూరులో రమణండి. ఈ రమణాన్ని రాస్తారండి రాష్ట్రపూర్ స్కూల్లో ఆయా కింద చేస్తానండి నేను. అయితే నేను 4 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. 4 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. బాగానే ఇచ్చారండి, డబ్బులు బాగానే అనుకున్నామండి. అయితే ఈ మధ్యాహ్న చిన్న బాధ వచ్చిందండి మేడం గారు. చిన్న బాధ వస్తే ఆ బాధలో మాకు డబ్బులు ఇవ్వలేకపోయారండి. మేము మేడం గారిని అమ్మ మరి మాకు ఇలా డబ్బులు ఇవ్వాలని మేము అడిగాము. అయితే నాకు చిన్న బాధ వచ్చిందమ్మా, కొంచెం మీరు చదువుకోండి అని అన్నారండి. 6 నెలల జీతాలు ఇవ్వాలి. మేము దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదండి. అది సెక్రటరీ గ్రామం. నేను హరిత స్కూల్లో 5 సంవత్సరాలు చేస్తున్నాను. అయితే నాకు 4 సంవత్సరాల వరకే ఇది 3వ సంవత్సరం 2023 నుంచి శాలరీలు ఆపకుండా వచ్చారు. 24 మే జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ ఆపేశారండి పోయిన సంవత్సరం. మళ్ళీ నీళ్ళు కూడా మళ్ళీ అలాగే మే జూన్ ఆపేశారండి. డబ్బులు అడుగుతున్నాం అనుకోండి, ఏదో ఒకటి వేరే విధంగా మాట్లాడుతూ మొదలుపెట్టారు. లేదు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఇస్తానంటాం, తప్పించుకోవటం మేము ఎదురు పెడతామంటే మమ్మల్ని లోపలికి క్యాబిన్లోకి రానిచ్చేవాళ్ళు కదండి. మరి నా తోటి సహోదరులు చాలామంది చేస్తున్నారండి. ఇక్కడ అందరికీ కూడా వస్తాయండి. మరి ఆయములని వీళ్ళంతా కూడా ఉన్నారండి. మరి డ్రైవర్లు కూడా 5 నెలలు ఉన్న వాళ్ళని చాలామంది ఉన్నామండి. 2 నెలలు ఉన్న వాళ్ళకి కొంతమంది ఉన్నాం. కానీ ఏది రెస్పాండ్ లేదండి. మరి కలెక్టర్ గారికి నా విజ్ఞప్తిని బట్టి ఆయనకే మనం చేసుకుంటున్నాం. మరి మాకు ఈ శాలరీలు ఇప్పించాలని, ఆయన దయగలిగి మాకు ఈ కార్యక్రమం ఈ కౌతులు చేసి పెట్టాలని మరి ఆయన్నే మేము అడిగి వేడుకుంటున్నాం. మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ వచ్చేసింది. యానం గౌతమి గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు పులసలు చిక్కుతున్నాయి. యానంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు 2 కేజీల బరువు ఉన్న పులస చేప వలకి చిక్కింది. దీనిని మార్కెట్ నందు నిర్వహించిన వేలంపాటలో పోనమండ భద్రరత్నం దంపతులు 22,000 రూపాయలకు దక్కించుకున్నారు. నోరూరించే పులసలు మార్కెట్లోకి రావడంతో వీటిని దక్కించుకునేందుకు ముందుగానే మత్స్యకారులకు అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు సమాచారం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ఉపాలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అర్చన, అష్టోత్తర పూజలతో పాటు విశేష కైంకర్యాలు జరిపారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పర్వదినాల్లో ఆలయంలో వేంచేసి ఉన్న దేవతామూర్తులకు నిర్వహించే కైంకర్యాల్లో పాల్గొనే భక్తులు ఆలయంలో గాని అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను గాని సంప్రదించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని వాసుస్వామి కోరారు. ఈ నెల 26వ తేదీన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ తెలియజేశారు. పట్టణంలో 7 కొండలపై పాదాల రూపంలో స్వయంభువై వెలసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం దినాభివృద్ధి చెందుతూ వచ్చింది. భక్తుల నీరాజనాలు అందుకుంటున్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వపాప వినాశనమని చెబుతుంటారు. సుమారు 2.5 కిలోమీటర్ల మేర గోకుల తిరుమల పారిజాతగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ రహదారి నిర్మించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కొండలను చీల్చుకుంటూ వెళ్లే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని గిరి ప్రదక్షిణ రహదారిని నిర్మించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచెల్ల జగపతిరాజు తెలియజేశారు. ఇంజనీరింగ్ రాజు పర్యవేక్షణలో గిరి ప్రదక్షిణ రహదారి మార్గం మధ్య శివపార్వతుల విగ్రహాలను గణపతి కుమారస్వామి సహితంగా నిర్మించేందుకు చేసిన కృషి ఫలించింది. గిరి ప్రదక్షిణ దారి పొడవునా అశ్వరూపేట, జంగారెడ్డిగూడెంలకు చెందిన నర్సరీల ఆధ్వర్యంలో మామిడి మొక్కలను నాటారు.
పలు వంపు సొంపులతో గిరి ప్రదక్షిణ రహదారిని ఆద్యంతం పూర్తిగా సిమెంట్ తో నిర్మించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అక్కడక్కడ సేద తీరేందుకు సిమెంట్ బెంచ్లు కూడా ఏర్పాటుకు సన్నాహాలు చేయాల్సి ఉందని వెల్లడించారు. మాజీ రాజ్యసభ సభ్యులు లైలా గ్రూప్ చైర్మన్ గంగరాజు ఆర్థిక సహాయంతో గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణం చేపట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. గిరి ప్రదక్షిణ చేయడం అంటే పుణ్యఫలమని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఈమని శశికుమార్ శర్మ. జంగారెడ్డిగూడెంలో ఉంటాను నేను. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి జంగారెడ్డిగూడెం పట్టణంలో విశేషమైనటువంటి ఆలయంగా బహుళ ప్రాచుర్యం పొందుతున్నటువంటి స్వామి వారి గురించి ఒక 2 మాటలు చెప్పేటువంటి భాగ్యం ఈ మీడియా ద్వారా మీ ముందుకు వస్తున్నాను నేను. సాధారణంగా భగవంతుడు అనేవాడు కొండపై ఉంటాడు అని చెప్తూ ఉంటాము. ఆ కొండ ఆకారం కూడా ఊర్ధ్వముఖంగా ఉంటుంది. పైకి చూస్తూ భగవంతుణ్ణి చూసేటువంటి చోటు ఏదైనా ఉంటే అది ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి అచలం కొండ అని చెప్తూ ఉంటారు. గిరి అంటాం కూడా మనం దాన్ని. అందుకని ఇక్కడ గోకుల పారిజాతగిరి పారిజాత వృక్షాలతో ఉన్నటువంటి గిరి ఇది. అందుకని పారిజాతగిరి మహానుభావుణ్ణి పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిగా వర్ణిస్తూ ఉంటారు ఇక్కడ. అలా స్వయంభూగా వెలిసినటువంటి స్వామి వెంకటేశ్వరుడు ఇక్కడ అది విశేషం. స్వయంభూగా వచ్చి వెలిసినటువంటి చోటు వెంకటేశ్వర స్వామి. సాధారణంగా పెద్ద తిరుపతి వెళ్తే మనకి స్వామివారిని మనం చూస్తూ ఉంటాం. ఒక్క నిమిషం స్వామివారిని చూడడమే మనకి జీవిత ఆనందంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఎక్కడున్న వెంకటేశ్వర స్వామి కూడా పెద్ద తిరుపతిలో ఏ విధంగా ఉంటారో అచ్చు అదే విధంగా ఉంటారు. అది చెప్పుకోదగ్గ గొప్ప విశేషం ఏంటంటే పెద్ద తిరుపతి వెళ్లి స్వామిని చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇది నేను చెబుతున్న బట్టి మాట కాదు. లక్షలాది మంది భక్తులు మాట్లాడుకునే మాట. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో మాకు ఈ స్వామిని చూస్తే అదే అనుభూతి కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈయన కూడా సప్తగిరి వాసుడే. ఇక్కడ కూడా 7 కొండల మధ్యలో స్వామి వెలిసినటువంటి సప్తగిరి వాసుడు. కాబట్టి ఆ స్వామిని చూస్తే ఈ స్వామిని చూసినా అదే భావన కలగడం ఈ ప్రాంత వాసులు చేసుకున్నటువంటి అదృష్ట విషయం. ఈ స్వామికి ఉన్నటువంటి గొప్ప సౌకర్యం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా గొప్ప సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు స్వామికి. ఏమిటి అని అంటే ఈ స్వామి వెలిసినటువంటి ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి భాగ్యం. సాధారణంగా ప్రదక్షిణ అంటే మనకి గుర్తు వచ్చేది పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి విఘ్నేశ్వర స్వామిని ఒకసారి మనం పరిలోకిస్తే మనకి తెలిసేటువంటి విషయం ఏంటంటే ఒక ప్రదక్షిణకి ఎంత విలుగుందో తెలుస్తూ ఉంటుంది మనకి. తల్లిదండ్రులకి భగవత్ స్వరూపులైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరికి ప్రదక్షిణ చేయడం ద్వారా ముల్లోకాధిపత్యాన్ని సాధిస్తే భగవంతుడి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ ఎందుకే చేస్తాం? మనలో ఉండేటువంటి పూర్వజన్మ కర్మార్జితం అంతా కూడా పోవడం కోసం, సత్కర్మలు చేయడం కోసం, సంచిత ఆగామి కర్మలన్నీ కూడా భగవంతుడి వైపు అడుగు వేయడంతో ఒక ప్రక్షాళన కావడం కోసం మన ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటాం. ఒక ఆలయానికి 1,00,000 ప్రదక్షిణలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో భగవంతుడు స్వయంభూగా వెలిసినటువంటి ఆ గిరి ప్రదక్షిణ చేస్తే, ఒక్క ప్రదక్షిణ చేస్తే అంత ఫలితం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది దానికి ఒక మార్గం ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే గిరికి ప్రదక్షిణ చేయడం అంటే అడవుల మధ్యలో చాలా కష్టంగా ఉండేది. కానీ ఇక్కడ ముందు నడకదారిగా ఉన్నటువంటి ఈ గిరి ప్రదక్షిణని రేపు 26వ తారీఖున ఒక సిమెంట్ రోడ్డును పోసి ప్రారంభోత్సవం చేస్తున్నారు మార్గాన్ని. అంటే ఆ గిరికి స్వామి వెలసిన గిరికి గిరి ప్రదక్షిణ చేసేటువంటి భాగ్యాన్ని భక్తులందరికీ కల్పిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ మండలి సభ్యులు. కొన్ని లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శిస్తున్నారు. ఆ ప్రదక్షిణ చేయడంతో వారు చేసినటువంటి పాపనాశనం, పూర్వజన్మ దుష్కర్మార్జితం అంతా కూడా నశించడం. అంతేకాదు ఎప్పుడైతే ముల్లోకాధిపత్యాన్ని వినాయకుడు ఏ విధంగా పొందాడో ఈ ప్రదక్షిణ చేయడం ద్వారా జీవితాధిపత్యాన్ని పొందుతాం మనం. అంటే జీవితంలో మనం చేసేటువంటి మంచి చెడుల విచక్షణతోటి ఒక మోక్ష మార్గంలోకి పయనింప చేసేది ప్రదక్షిణ. కాబట్టి గిరి ప్రదక్షిణకు అందుకనే గిరి ప్రదక్షిణ అంటే చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా చెప్తూ ఉంటారు మనకి. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామంటేనే మోక్ష ప్రదాతగా ఆయన్ని మనం కొలుస్తూ ఉంటాం. ఈ ప్రదక్షిణ ద్వారా ఆయన మెప్పుని పొందుతాము అనడంలో శాస్త్రం నిర్దేశిస్తోంది. అనేక మంది పెద్దలు చెప్పినటువంటి మాట ఈ గిరి ప్రదక్షిణ విశేషమైనటువంటి కార్యక్రమంగా జరుగుతుందన్నలో ఏ సందేహం లేదు. అయితే ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ ప్రయత్నం. ప్రతి ఒక్కరు జంగారెడ్డిగూడెం గోకుల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించిన ప్రతి ఒక్కరూ కూడా గిరి ప్రదక్షిణ చేసి ధన్యులు కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో లైలా గ్రూప్ చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో నిర్మించబడిన ప్రదక్షిణ మార్గము జూలై నెల 26వ తేదీ నాడు
శనివారం ఉదయం 10:38 పారిజాతగిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించబోతున్నారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క ప్రియ శిష్యులు శ్రీ 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 త్రిదండి రామానుజ అహోబిల రామానుజీయర్ స్వామివారి యొక్క కరకమలముల ద్వారా ప్రారంభించబడును. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు విశేషమైన తిరువీధి ఉత్సవం, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యములు, హరే శ్రీనివాస బృంద కోలాటములతో గిరి ప్రదక్షిణ ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. పరమ పవిత్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుని దర్శించండి, సకల శుభాలను పొందండి. ఆహ్వానించువారు కార్యనిర్వహణాధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, 2nd floor, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రికి సుమారు 90,000 రూపాయల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మీటర్ ను మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో అందజేశారు. పట్టణానికి చెందిన దాత సొలస రాజకుమారి ఆర్థిక సహాయంతో ఆమె భర్త సొలస గుప్తా జ్ఞాపకార్థం డిసిజిబి పూర్వపు చైర్మన్ కరాటం రాంబాబు చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మీటర్ ను ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు వజ్రకిరణ్, మహిళా వైద్యురాలు, ఆసుపత్రి సిబ్బంది, మానవత సెక్రటరీ మధుకుమార్, ఉపాధ్యక్షులు గంధం గోపాలకృష్ణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయ రెడ్డి, పూర్వపు అధ్యక్షులు ఎలికే తాతారావు, డైరెక్టర్ దల్లి పెదవీర్రాజు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు దారా గుప్తా, వెంకన్న బాబు, దల్లి అప్పల్ రెడ్డి, తేజ, గద్దె సత్యనారాయణ, మానవతా మూర్తులు, ఆలయ కమిటీ సభ్యులతో పాటు జనసేన పార్టీ నాయకులు చింతల నాని పాల్గొన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే మానవతా అధ్యక్షుల వారికి, దాత సొలస రాజకుమార్ గారి భర్త పేరు మీద ఆవిడ ఈ యొక్క దానం చేస్తున్నారు. ఆవిడ ముందుగా ఆవిడని అభినందించాలి. మానవతా సంస్థ దీనికి మంచి సపోర్ట్గా ఉంది. ఈ హాస్పిటల్ విషయంలో, పేషెంట్ల విషయంలో. అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ వాళ్ళు కూడా భోజనాలు పెడుతున్నారు. మొగళ్ళపై వీరన్న గారు ఈ సైట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చిన్న హాస్పిటల్, అది ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్లో ఉంది. ఇంతమంది పేషెంట్స్ ఉన్నారా, ఇంతమంది ఓపీ ఉందా అని ఆశ్చర్యపోతున్నాను నేను ఇవాళ. మీరు అబ్బో చాలా నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటే ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు అన్నది వాళ్ళని గౌరవించాలి. ఏ ఇష్యూ దొరుకుతుందని ఆలోచించి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి స్టాఫ్ వల్ల, వాటి వల్ల. అదేమో సూపరింటెండెంట్ గారిని పట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మీ మీడియా వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్న మానవతా వాళ్ళకి కానీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చింది, చెమటలు పట్టిన హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇక్కడ 45,000 రూపాయలు 5 ఇంజక్షన్లు ఉంటాయి ఈ హాస్పిటల్లో. 100 బెడ్ హాస్పిటల్. ముందు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొచ్చాక మెరుగైన వైద్యం 48 గంటల వరకు కూడా ఆ ఇంజక్షన్ పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు హైదరాబాద్ తీసుకెళ్తారా, విజయవాడ తీసుకెళ్తారా, రాజమండ్రి అయినా తీసుకెళ్ళచ్చు. ముందుగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ముందు ఇక్కడ తీసుకొచ్చి ఆ ఇంజక్షన్ చేయించుకోవాలని మీరందరూ ప్రచారం చేయాలి. దానివల్ల ఆ పేషెంట్ బతుకుటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇలాగే మంచి పనులు చేయాలి. ఇలాంటి కార్యక్రమాలకే రావాలని నేను కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. అందరికీ నమస్కారం అండి. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ఆక్సిజన్ తీసుకోవడానికి. అందువలన ఈ విధంగా
విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇస్తే కనుక కొంతవరకు పేషెంట్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మానవత వాళ్ళకి ఇద్దామని అనుకున్నాము. అయితే మా బావగారు అల్లుడు తేజ గారు ఇది ఇద్దరికి ఎట్ ఏ టైం ఉపయోగపడుతుంది కాబట్టి మానవత వాళ్ళకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినట్లయితే ఎట్ ఏ టైం ఇద్దరు పేషెంట్స్ ఉపయోగపడుతుందండి, ఇలా ఇద్దామని ఆయన ప్రోత్సహించడంతో ఆ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇలా ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే పూర్ పీపుల్ కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి డబ్బున్న వాళ్ళకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అయినట్లయితే పూర్ పేషెంట్స్కి ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతో నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత పాలనలో చేసిన మంచిని గురించి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గురించి చేస్తున్న దుష్ప్రచారం పైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దృష్టి సారించాలని మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ జెట్టి గురునాథరావు సూచించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల గురించి చెడుగా పోస్టులు చేయడం వలన ప్రయోజనం శూన్యమని, మన నాయకుల మీద తప్పుడు ప్రచారం చేసే వాటిపైన ఫోకస్ పెట్టి ప్రజలకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం నందు పట్టణ మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు కర్పూరం నాని, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్రల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు అధ్యక్షత వహించారు. ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ యాదవ్ తో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్స్ కంచల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులతో పాటు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, పూర్వ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, చిటికల అచ్చురాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ యాదవ్ మాట్లాడుతూ స్కామ్ అంటే ఏమిటని ప్రశ్నించారు. మద్యం బాటిల్ పై ఉన్న ధరల కంటే అధిక ధరలకు అమ్మడాన్ని స్కామ్ అంటారని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా ఉండటాన్ని స్కామ్ గా భావిస్తారని అన్నారు. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2.0 ఉంటుందని తెలిపారు. అందరూ ఒకే తాటిపైకి వచ్చి రాబోయే ఏ ఎన్నికలలోనైనా వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని అన్నారు. గ్రూపులను విడనాడాలని బీవీఆర్ చౌదరి సూచించారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన తాడువాయి పంచాయతీ ప్రజల రుణం మరువలేనిదని అన్నారు. భారీ స్థాయిలో పట్టణం, మండలం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, అనుబంధ సంఘాలు, ప్రజా ప్రతినిధులు తరలి రావడంతో రాజారాణి కళ్యాణ మండపం కిక్కిరిసింది. అక్రమ అరెస్టులకు దడవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం చేసిన వాగ్దానాల కరపత్రాలను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన ఓరుగంటి నాగేంద్రను పూలదండలతో ఘనంగా సత్కరించారు. తొలుత రామచంద్రపురం వాటర్ ట్యాంక్ నుంచి గోడపాటి రాధాకృష్ణ తదితరులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పదవిలో వస్తే అటువంటి వ్యక్తులు క్షమించకూడదు. మన తాలూకు అవసరాలు, పేదల అవసరాలని ఆసరాగా తీసుకొని ఈ రోజు ప్రభుత్వాలు ఎట్టున్నారు. రైతులకు పంట గిట్టుబాటు లేదు, తల్లి పనులు నేను చెప్పి అందించడం తెలియదు. ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడే కార్యక్రమం. రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది, వ్యాపారస్తుల పరిస్థితి బాగోలేదు. చాలా మంది వ్యాపారస్తులు పిల్లలు పోటీ పెడుతున్నారు. ఈ కార్యక్రమం అంతా ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. మనందరం కూడా ప్రజలు తెలియపరచడం ద్వారా ప్రభుత్వాన్ని మెల్లలోంచి ప్రభుత్వ పెద్దలు నిలదీసి, ఇది ఒక్క వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులు వైఎస్ఆర్ పార్టీ కాదు, ఆయన ఇచ్చిన ప్రోపర్టీస్ ఇస్తే రైతులు బాగుంటారు, రైతు కూలీలు బాగుంటారు, వ్యాపారస్తులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. నా ధ్యేయం ఏంటంటే ఈ 4 సంవత్సరాల్లో కూడా ఆయన చెప్పిన వాస్తవాన్ని నెరవేర్చాలని మన ధ్యేయంగా పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా సరే వేలాది మంది ఒక సినిమా ఎక్కడైనా గొప్ప జనం వస్తున్నారంటే ప్రజలు తెలుసుకున్నారు, మేము మోసపోయాం. అదే దాన్ని మనం ఎక్కువ కార్యకర్త కూడా ఏ రకంగా మోసపోయామో ప్రజలకి గమని చెప్పండి. గౌరవులందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన అధికారులు కోల్పోయి అలానే ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరంలోనే రివర్స్ పాలన చూసాం. మార్కెట్ డౌన్ అయిపోయింది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, అప్పులు పెరిగిపోయాయి, ఎన్నో ఇబ్బందులు. దాంతో పాటు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రావుడైతే మరి ఆయన 2 లక్షలుగా ఉన్న మన మిథున్ రెడ్డి గారిని మరి అక్కడ కేసులు పెట్టి మరి జైలు వేయడం. లిక్కర్ స్కామ్ అంటారు. స్కామ్ అంటే ఏంటి? 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో కంటే
ఎక్కువ సంపాదన మరి ప్రభుత్వానికి వచ్చింది. మరి అక్కడ స్కామ్ ఎలా జరుగుతుంది? ఎక్కడైనా ఎంఆర్పీ ధరకు అమ్ముతున్నారా? మరి మద్యం ఎక్కడ అమ్మట్లేదు, అది స్కామ్ అంటే. మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సిమెంట్స్ కంపెనీకి అని చెప్పి క్యాబినెట్ లో ఆమోదం ఉంది, ఏదో 3,000 కంపెనీ డబ్బులు వేస్తే దాన్ని స్కామ్ అంటారు. ఈ నెల 23వ తేదీన చింతలపూడి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణలు తెలిపారు. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురంలో మండల రైతు అధ్యక్షులు ఎలికే వరప్రసాద్ ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ అరెస్ట్ తప్పదని వర్ణించారు. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాల ఆత్మకు శాంతే నేటి మిథున్ రెడ్డి అరెస్ట్ అని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు బూసా సత్యనారాయణ రెడ్డి, మండల ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి తడికల దావీదు, మాజీ సర్పంచ్ గంధం గోపాలకృష్ణ, దంసెల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. మన రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు రేపు ఉదయం 10 గంటలకు చింతలపూడి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 10 గంటలకల్లా చింతలపూడిలోని పాతిమాపురం దగ్గరకు వచ్చి మన ప్రియతమ హోమ్ మినిస్టర్ వర్యులు అనిత గారికి స్వాగతం పలికేందుకు ప్రతి గ్రామం నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారికి స్వాగతం పలకడానికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా చింతలపూడి నియోజకవర్గంలో ఆంటోనీ నగర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున జంగారెడ్డిగూడెం మండలంలో అన్ని గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ మండల యూనిట్ ప్రెస్ ఇన్ఛార్జీలు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఏదైతే మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా మరి రేపు ఉదయం గౌరవ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి అనిత గారి యొక్క పర్యటన ఉందో ఆ పర్యటన అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఏదైతే గత 2 రోజులుగా వైసీపీ పార్టీ పార్లమెంటు ఫ్లోర్ లీడరు మరి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా ఒక స్క్రిప్టెడ్ మాటలు కొన్ని కంటిన్యూ ఒకటే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే మద్యంలో ఎలాంటి స్కీములు జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగింది. అన్యాయంగా మిథున్ రెడ్డి గారిని ఈ యొక్క ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంలో భాగంగానే అరెస్టు చేశారు. ఎట్లాంటి అవినీతికి ఇక్కడ పాల్పడలేదు. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అరెస్టు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఇంకో మాట ముందుకేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు కానీ, అనిల్ కానీ వగైరా బ్యాచ్ అంతా కూడా మా గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. 2014-19 మధ్య హయాంలోనే ఈ యొక్క మద్యం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మద్యం యొక్క అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే ఒక సూటి ప్రశ్న ఏంటంటే, నిజంగా 2014-19 మధ్యన కనుక మద్యంలో అవకతవకలు జరుగుండే అది ఏదైనా స్కామ్ జరుగుండుంటే 19 తర్వాత 24 వరకు 5 ఏళ్ల పాటు 151 సీట్లతోటి మరి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ సందర్భంగా సమాధానం చెప్పమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగ పరిషత్ సబ్ కమిటీ ప్రతిపాదించి భారత జాతీయ జెండాను ఆమోదించిన రోజుగా శుభ సందర్భంగా భారత ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నట్లు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్ తెలిపారు. బీసీ నాయకులు మల్లవరపు సత్యనారాయణ అధ్యక్షతన జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసిన అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలుగు ప్రసంగిస్తూ జూలై 22వ తేదీ 1947వ సంవత్సరంలో భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, కెఎం మున్షి, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు సభ్యులుగా ఉన్న రాజ్యాంగ పరిషత్ సబ్ కమిటీ అంబేద్కర్ సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా తర్నాథ్లో ఉన్న ధర్మపాలనకు చిహ్నమైన అశోక ధర్మచక్రంతో ఉన్న జాతీయ జెండాను ఆమోదించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాతూరి అంబేద్కర్, బుగ్గవరపు బాబురావు, పాటిబండ్ల సుదర్శన్, మానుకొండ కిషోర్, మల్లా సురేష్, ప్రభాకర్, బ్యాటరీ నాగు, ఆనంద్, రామారావు, కలపాల రాజ్ కుమార్, కొట్నీస్, అర్జా సాగర్, శివకుమార్, కాకి ఆదాము, మల్లిపూడి రవి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
టీ నరసాపురం మండలం సింగరాయపాలెంకు చెందిన 29 సంవత్సరాల గొర్రె అనంత ఆచూకీ లభిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె బంధువులు కుటుంబీకులు కోరుతున్నారు. గొర్రె అనంత అమాయకంగా ఉంటుందని తెలిపారు. అనంత ఆచూకీ తెలిస్తే ఆమె అన్నయ్య దిరిసిపాము రామాంజనేయులు చరవాణి నెంబర్ 8688978771 కు కాల్ చేయాలని సూచించారు. టీ నరసాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇన్వెస్టిగేటర్ సెరమనీ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు భోగేశ్వరరావు స్కూల్ కేబినెట్ ఎలక్షన్ లో గెలుపొందిన విద్యార్థులకు పతకాలు బ్యాడ్జ్లను అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సందేశం ఇచ్చారు. ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో క్రమశిక్షణ, వ్యక్తిగత శ్రద్ధ, ఆటలు, విద్య మొదలగు అన్ని విషయాలకు సంబంధించిన బాధ్యతలను గెలుపొందిన విద్యార్థులకు అప్పగించే కార్యక్రమంలో తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం ఇవ్వడం ఆసక్తికరంగా ఉందని అన్నారు. గెలుపొందిన విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేయడం వంటి స్థానిక ఎలక్షన్ల విధానాలను పలువురిని ఆకర్షించాయి. ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలక్షన్లో గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక ఆటల పోటీలు నిర్వహించారు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, స్థానికులు, పాఠశాల యాజమాన్యం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బర్రింకలపాడులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బొట్టాయిగూడెం మండలం లక్ష్మణగూడెం గ్రామానికి చెందిన రావూరి శ్రీనివాస్, వెలుగుల గంగా భవాని, రాజనగరంకు చెందిన ఒప్పల రామతులసిలకు మొత్తం 1,55,500 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు అత్యవసర సమయంలో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన తెలిపారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన సమస్యలను లోక్సభలో ప్రస్తావించి కేంద్రం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సంబంధిత ప్రశ్నలను విద్యార్థులు, ప్రజల నుంచి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆహ్వానించారు. విద్యార్థులు, ప్రజల నుంచి వచ్చిన వాటిలో ఉత్తమమైన కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటిని ప్రజల తరపున ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్ లో ప్రస్తావిస్తారు. ప్రశ్నలను పంపించే కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని విద్యార్థులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు మీ ఎంపీ పార్లమెంట్ లో ఏ ప్రశ్న అడగాలి అని పంపే ప్రశ్నల్లో ఎంపికైన వాటిని ఎంపీ పార్లమెంట్ లో అడుగుతారు. అంతేకాకుండా ఎంపికైన ప్రశ్నలు రాసిన వారిని పార్లమెంట్ కు ఆహ్వానించి ఒకరోజు వారితో విజిటర్స్ గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తారు. మరింకెందుకు ఆలస్యం, మీ ప్రశ్నలను నేరుగా 9618194377 9885519299 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలను తన వాట్సాప్ నెంబర్ కు పంపాలని సందేశం ఇచ్చిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ పట్టణ మండల స్థాయి విస్తృత సమావేశం, భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ కేడర్. ఈ నెల 23వ తేదీన చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేషు వెల్లడి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారత జాతీయ జెండా ఆమోదం రోజు నిర్వహణ, జాతీయ జెండాను ఆవిష్కరించిన విద్యావేత్త తాలూకు ఆనంద్ శేఖర్. మాకు జీతాలు ఇప్పించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్న కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన ప్రైవేట్ స్కూల్ సిబ్బంది, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి ఫిర్యాదు చేసిన బాధితులు. వార్తలు సమాప్తం. నమస్కారం.